విద్య అభ్యసించేటటువంటి పేద విద్యార్థులకు నా గుర్తు చేయుతగా ఏదో చిన్న చిన్న ఎగ్జామినేషన్కు సంబంధించిన మెటీరియల్, స్టేషనరీ మెటీరియల్, మీరు ఏమైనా స్కూళ్ళలో చేసుకునేటువంటి ఎకేషన్స్, సెల్ఫ్ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు, ఫెబ్రవరి అయినా ఉండొచ్చు, అఫ్కోర్స్ 26 జనవరి అయి ఉండొచ్చు, 15 ఆగస్ట్ అయి ఉండొచ్చు. ఇలాంటి పాఠశాల పండుగలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాల పండుగలకు ప్రాధాన్యతనిస్తూ వాటి యొక్క విలువలను తెలియజేస్తూ విద్యార్థులని మరింత ఉత్తీర్ణతతో విద్యని నేర్చుకునే విధంగా, విజయాలను సాధించే విధంగా ప్రోత్సహించడం కోసం నేను ఈ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నాలకు నిజంగా నాకు మన ఉపాధ్యాయులు చాలా సహకరిస్తున్నారు, నా వెన్నంటే ఉంటున్నారు. నాకు తెలియని ఉంటే వాళ్ళ నుంచి నేను తెలుసుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా మీలాగే ఒక పూర్వ విద్యార్థిని. నేను ఈరోజు ఏదో గెస్ట్లాగా వచ్చినది కాదు, మీలో ఒక పూర్వ విద్యార్థిని. నిత్యం విద్యను అభ్యసించాలనే ఆలోచన ఉన్న ఒక విద్యార్థిని నేను. ఎందుకంటే 10వ తరగతి వరకు విద్య అభ్యసించడానికి నానా కష్టాలు పడి తర్వాత జీవితంలో చదువుకునే అవకాశాలు లేక ఏదో పుట్టబట్టుకొని బయటికి వెళ్ళి నా బ్రతుకుని బ్రతుక్కుంటూ నాలో మిగిలిన కోరికలు పూడ్చుకోవడం కోసం ఈ చిన్న ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దయచేసి విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రతి ఒక్కరూ కూడా నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళని. నిరుపేద కుటుంబంలో పుట్టి మన తల్లిదండ్రులు మనకు వ్యవసాయం లేదా కూలినాలు పనులు చేసి మనల్ని చదివించడం కోసం కార్పొరేట్ పాఠశాలలో చదివించాలనే ఆలోచన ఉన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంది. ఈ కార్పొరేట్ ప్రభుత్వ అనే రెండు మాటలు ఎందుకు వాడుతున్నానంటే, ఈ రోజులలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది రాజ్యమేలుతుంది. మనం ఇక్కడ చదువుకుంటాం, కానీ కార్పొరేట్ పాఠశాలలో చదువు కొనాలి. లక్షల రూపాయలు ఒక్కొక్క తరగతికి పెట్టి చదువుకునే వాళ్ళతో మన పేరెంట్స్ కూడా పోటీ పడాలనే ఆలోచన ఉంటుంది. కానీ మన పేరెంట్స్కి పోటీ పడే ఒక స్తోమత సరిపోక మన ప్రభుత్వ పాఠశాలలో ఉండడం జరుగుతుంది. కానీ నిజానికి చెప్పాలంటే కార్పొరేట్ విద్యార్థుల కంటే మనమే ఉత్తమమైన విద్యార్థులము, తెలివైన విద్యార్థులము, మనం మట్టిలో మాణిక్యం లాంటి విద్యార్థులము. ఎందుకంటే మనకు ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళు రకరకాల ఎడ్యుకేషన్స్, రకరకాల స్టడీస్ చేసి అన్ని రకాలుగా అందరిలో ఒక ఉత్తీర్ణులాగా ఉండి మనకు వచ్చి విద్య బోధించడం జరుగుతుంది. మనకున్న ఉపాధ్యాయులు ఏదో 5వ 10వ చదివి డిగ్రీ ఇంటర్ చదివి వచ్చేసి బట్టి వచ్చి మనకు చెప్పట్లేదు. మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళు బీడీలు చేసి, పీజీలు చేసి, రకరకాల ప్రాక్టికల్స్ చేసి, ప్రాక్టికల్స్లో భాగంగా మన విద్యార్థుల యొక్క మనస్సులు, వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క మేధాశక్తిని కూడా అర్థం చేసుకొని వాళ్ళకి ఏ ఉద్దేశంతో చెప్తే, ఎలాగ చెప్తే అర్థమవుతుందో వాటిని ప్రాక్టికల్గా నెమరు వేసుకుంటూ చెప్పే విధంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి దయచేసి విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కన్న తల్లిదండ్రులకు కానీ, మనకు ఉపాధ్యాయులు విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులను కానీ వాళ్ళ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలంటే మనకు ఉపాధ్యాయులు అందించేది విద్య. ఆ విద్య మనకు ఒక ఆయుధంగా చేతపట్టుకొని మనం బాహ్య సమాజంలోకి ప్రయాణం చేయాలి. ఆ బాహ్య సమాజంలో విద్య అనే ఆయుధంతో ప్రయాణం చేసినప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలన్నింటినీ కూడా మనం ఎదుర్కొనే ఒక శక్తి మనకు లభిస్తుంది. దయచేసి ఈ ఒక్క తరగతే కాకుండా ప్రతి తరగతిలో కూడా మనకంటూ ఒక గోల్, లైఫ్లోనే ఒక గోల్ పెట్టుకొని మొదటి తరగతి నుంచి కూడా మన విద్య అయిపోయేంత వరకు కూడా మనం ఒక విజేతలుగా నిలిచాలనే సంకల్పంతో మనం ముందుకు వెళ్ళాలి. నేను ముఖ్యంగా ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఏదైతే ఒక కోరిక, చదవాలనే కోరికను ఉంచుకున్నానో ఆ కోరికను నేను నెరవేర్చుకోలేకపోవడం వల్ల మీ రూపంలో మీ దగ్గరకు వచ్చి నా ఆలోచనలు పంచుకుంటూ విద్య విలువలను తెలియజేస్తూ, ఉపాధ్యాయుల విలువలను తెలియజేస్తూ మీకు నాకు అనుసంధానం ఉన్నటువంటి పాఠశాలను ఎంచుకోవడం జరిగింది నేను. ఎందుకంటే సమాజంలో పాఠశాల నుంచే మనకు ఏదైనా మొదలవుతుంది. భారతదేశ నిర్మాణం జరపడం కోసం మనం ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల నుంచే తయారు కావాలి. ఒక యువశక్తి ఆ యువశక్తిని మనం ఉపయోగించుకోగలగాలి. అప్పుడే ఇప్పుడు బాహ్య ప్రపంచంలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయగలుగుతాం. మనం కూడా అనేక ప్రయోగాలు కూడా చేయగలుగుతాం. ఉదాహరణకు ఒక విద్యార్థి ఉపాధ్యాయునికి ఇచ్చే ఉపాధ్యాయుని విలువకి ఇచ్చే ఇదేంటంటే, మీకు తెలిసి ఉంటుంది, బాల గంగాధర్ తిలక్ కానీ మన స్వతంత్ర
యోధులాగా స్వతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేసిన ఒక మహోన్నత అమరుడు. అతను వృత్తారీత్యా ఒక ఉపాధ్యాయుడు, సంస్కృతి చెప్పేటోడు పూణేలో, ముంబైలో. కానీ ఆ ఉపాధ్యాయుడు స్వతంత్రం వచ్చిన అనంతరం అతనికి ఏ మినిస్ట్రీ కావాలి నీకు అని అడిగినప్పుడు, మిగతా నాయకులు అడిగినప్పుడు ఆయన చెప్పింది ఒకే ఒక మాట, నాకు ఉపాధ్యాయ వృత్తే కావాలి అని అడిగాడు. ఎందుకని అడిగాడు? ఒక ఉపాధ్యాయ వృత్తి ఉంటే నేను హోమ్ మినిస్టర్ తయారు చేయగలుగుతా, ప్రైమ్ మినిస్టర్ తయారు చేయగలుగుతా, ఒక డాక్టర్ తయారు చేయగలుగుతా, ఒక యాక్టర్ తయారు చేయగలుగుతా, ఒక ఇంజనీర్ తయారు చేయగలుగుతా. టోటల్గా చెప్పాలంటే భారతదేశ పునర్నిర్మాణాన్ని నేను చేయగలుగుతా అని చెప్పడం జరిగింది. అంటే భారతదేశ పునర్నిర్మాణం కోసం ఉపాధ్యాయుల యొక్క కృషితోటి, విద్యార్థుల యొక్క పట్టుదలతోని విజేతలుగా నిలిస్తే మనం ముందుకెళ్ళగలుగుతాం అనేది దాని సారాంశం. అలాగే మీరు కూడా విద్యార్థులందరూ దయచేసి మీరు ఆలోచించాలి. ఈరోజు నాకు చాలా బాధ కలుగుతుంది కొన్ని విషయాలు చూస్తుంటే. పిల్లలు ఏమనుకోవద్దు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కంటే ఎక్కువ మనకు. తల్లిదండ్రులు కేవలం మనల్ని కనడం వరకే బాధ్యత, స్కూల్కి పంపడం వరకే బాధ్యత. కానీ ఆ స్కూల్లో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీ లైఫ్లో ఇప్పటి వరకు 10th క్లాస్కి వచ్చారు, 15 years కదా. ఈ 15 yearsలో మీరు తల్లిదండ్రులతోని ఎన్ని సంవత్సరాలు గడిపారు, ఉపాధ్యాయులతో ఎన్ని సంవత్సరాలు గడిపారు, ఫ్రెండ్స్లతో ఎన్ని సంవత్సరాలు గడిపారు ఒక్కసారి చూడండి. మీరు తల్లిదండ్రులతో గడిపినప్పుడు మీరు ఏం నేర్చుకోరు, ఫ్రెండ్స్తో గడిపినప్పుడు ఏం నేర్చుకోరు, ఉపాధ్యాయులతో గడిపినప్పుడు ఏం నేర్చుకోరు. ఈ మూడింటిని మీరు ఒక్కసారి మీరు నెమరు వేసుకోండి. ఎందుకంటే తల్లిదండ్రులు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనమే అనుకోవాలి. ఎందుకంటే మీరు పెరిగి పెద్దయి ప్రయోజకులు అయితే వాళ్ళని సుఖశాంతులతో ఉండే విధంగా సాగుతారని వాళ్ళ నమ్మకం. ఫ్రెండ్స్ ఏదైనా మీరు ఆర్థికంగా ఎదిగినట్టయితే రేపు వాళ్ళకు కూడా ఏదో ఉపయోగపడతారు, సరే మంచి చెడుకు ఉపయోగపడతారు అనేది ఉంటుంది. కానీ స్వార్థం లేకుండా నిస్వార్థంతో నేర్పే విద్య ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకుంటారు. ఆ ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకున్న ఒక విద్య అనేది మీకు జీవితంలో మీకు లైఫ్ టైం, మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ జ్ఞానంతోనే, ఆ గుర్తింపుతోనే, ఐడెంటిఫికేషన్తోనే మీరు బ్రతకగలుగుతారు. అందుకే మరీ చెప్తున్నా నేను, విద్య అనేది మనకు జీవితంలో ప్రాణం లాంటి, ప్రాణవాయువు లాంటిది. దాన్ని మీరు మాత్రం ఎప్పటికీ వదిలేయకండి. నిరంతరం మీరు విద్యార్థులుగానే ఉండండి, విద్యని అభ్యసిస్తూనే ఉండండి, గురువులను గౌరవించండి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వెతుకుంటూ ఇంకా ముందుకెళ్ళండి. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని వదిలేయకండి. ఏదైనా ఈరోజు ఎగ్జామ్ రాసే అవకాశం వచ్చింది, కొంతమంది ఎగ్జామ్ చదవకనో, ప్రిపేర్ కాకనో, లేకపోతే నెగ్లెక్ట్ చేయడంతోనో, లేకపోతే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయనో, పాస్తులు ఉన్నాయనో, విద్య విలువ తెలియక దాన్ని వదిలేస్తారు. కానీ ఇప్పుడు వదిలేసిన విద్యను రేపు వాళ్ళు చేజెక్కించుకోవాలంటే పాసిబుల్ కాదు. ఇప్పుడు ఉన్న విద్యను ఇప్పుడే దానిలో ఏముందో రాసిన మంచి చెడు అయినా కూడా, ఒకవేళ ఫెయిల్ అయినా కూడా దాని నుంచి వీళ్ళు మళ్ళీ ఒక గుణపాఠం నేర్చుకొని మళ్ళీ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు చెప్పడం ఏంటంటే, జెంట్స్కి బాయ్స్ చెప్పడం ఏంటంటే, మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడున్న భావ్య ప్రపంచంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే జనరేషన్ ట్రెండ్ అని చెప్పుకోవడం తిరగడం జరుగుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరిగి సెల్ ఫోన్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి మరీ మనం మెదడుకు మేత వేయకుండా కేవలం బాడీకి మాత్రం మేత వేయడం జరుగుతుంది. మెదడుకు మేత వేస్తేనే మన బాడీ చెప్పినట్టు ఉంటుంది, మన మెదడు ఆధ్వర్యంలో బాడీ పనిచేస్తుంది. కానీ మనం అది పక్కకు పెట్టేసి కేవలం మన సుఖ సంతోషాల కోసం మనకి ఎక్కడ ఈజీగా అనిపిస్తే ఆ వెతుకొని పోవడం జరుగుతుంది. దయచేసి మీరు సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. మీరు గురువులను నమ్మండి, గూగుల్ నమ్మకండి. గూగుల్ కనిపెట్టింది కూడా గురువే. ఎప్పుడైనా గూగుల్కు ప్రాబ్లం వచ్చినా గురువే సరి చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే క్రియేట్ చేసి గూగుల్ని దాన్ని పెట్టబెట్టుకొని ఉండకండి, దాని సహాయం తీసుకోండి అవసరమైనప్పుడు తప్ప. మీరు ఉపాధ్యాయుల్ని వదిలేయకండి. ఉపాధ్యాయులు చెప్పే విద్యని సక్రమంగా అభ్యసించండి. మీకు ఇప్పుడు పాఠశాలకు సంబంధించిన రోజులు ముగుస్తున్నాయి. నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ అయిపోతే మీకు పాఠశాలతో సంబంధం ఉండదు. ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాల నుంచి మీకు ఇక్కడ అభ్యసించిన విద్య రేపు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంటర్లో ఉపయోగపడుతుంది. కానీ ఇంటర్లో ఇలా మిమ్మల్ని కూర్చోబెట్టి పదే చెప్తూ ఒక్కొక్క విద్యార్థిని ఐడెంటిఫై చేసి ఆ విద్యార్థి యొక్క గుణగణాలు తెలుసుకొని చెప్పే ఉపాధ్యాయులు ఉండరు అప్పుడు. ఎందుకంటే ఇంటర్ తర్వాత, 10th తర్వాత ఇంటర్ సెషన్లలో లెక్చరర్స్ వాళ్ళు చెప్పడం మాత్రం వాళ్ళ బాధ్యత, క్రమశిక్షణతో ఉంచడం వాళ్ళ బాధ్యత కాదు. పాఠశాలలో కేవలం క్రమశిక్షణ మొదటగా అలవాటు చేస్తారు, ఆ తర్వాత విద్యను అలవాటు చేస్తారు.
ఆ విద్యను అలవాటు చేయడం వల్ల మీకు ఆ విద్య పై తరగతులలో భవిష్యత్తులలో ఆ క్రమశిక్షణగా ముందుకు పోతూ క్రమశిక్షణతో మీరు మీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఇంకొక విషయం, ఇప్పుడు నేను కొంతమంది స్టూడెంట్స్ని చూసిన బాధ కలుగుతుంది. ఆ హెయిర్ స్టైల్ అనేది, వాళ్ళ డ్రెస్సింగ్ విధానం అనేది చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్లో మనకు ఒక యూనిఫామ్ అనేది ప్రవేశపెడతారు. ఆ యూనిఫామ్ ఎందుకు ప్రవేశపెడతారు? మనకు స్కూల్కి సంబంధించిన మనం క్రమశిక్షణగా ఉండాలి, యూనిఫామ్గా ఉండాలనే ఉద్దేశంతోనే పెడతారు. హెయిర్ స్టైల్ కూడా వాస్తవానికి ఒక స్టైల్ ఉంటుంది అంతే. కానీ రకరకాలుగా పిల్లలు 2-3 కట్ చేసుకొని సగం కట్ చేసి సగం వదిలేసి అంతా చాలా చిల్లరగా వ్యవహరించడం జరుగుతుంది. దయచేసి నేను తప్పుగా చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోకండి. మీకు ఇప్పుడు ఇది అర్థం కాదు ఈ బాధ. ఇంకొక అంటే ఇప్పుడు 15 ఇయర్స్, ఇంకొక 5 ఇయర్స్ తర్వాత మీ చదువు డిగ్రీ స్టేజ్ ఫైనల్ అవుతుంటుంది. ఆ టైంలో మీకు ఈ బాధలు అర్థమవుతాయి. ఎందుకంటే మీ ముందు కూడా మీరు ఈరోజు ఏ వేషధారణతో ఉన్నారో అదే వేషధారణతోనే మిగతా పిల్లలు వచ్చి మీ ముందు నిలబడ్డప్పుడు మీకు అర్థమవుతుంది. అరే ఆ రోజు మేము కూడా ఇట్లనే ఉన్నాం కదా, ఇట్లా ఉన్నాం కాబట్టి మా లైఫ్ ఇట్లా అయింది, మీరు కూడా అట్లా ఉండకండి అని చెప్తారు. కానీ ఆ అవకాశం మీరు ఎక్కడ కూడా ఇవ్వకండి. మీరు క్రమశిక్షణతో ఉండండి, విద్యాబుద్ధులు నేర్చుకోండి. మీరు ఇప్పుడు రేపు జరగబోయే 10వ తరగతి పరీక్షలో అందరూ 10/10 సాధించే విధంగా కృషి చేయండి. మీరు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు, మీకు విద్యాబుద్ధులు నేర్పడినటువంటి ఉపాధ్యాయులకు మీరు రుణపడి ఉంటారు. ఎప్పటికి కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే మన జీవితాన్ని వాళ్ళే చక్కబెట్టేది, మన భవిష్యత్తుకు వాళ్ళే పునాదులు. కాబట్టి దయచేసి నేను చేసేటటువంటి చిన్ని కార్యక్రమాన్ని మీరు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. ఎందుకంటే నా దగ్గర లక్షలు లేవు, కోట్లు లేవు, కానీ ఒక ఆకాంక్ష ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ ఆకాంక్షని చదువును ముందు తీసుకెళ్ళాలి, సమాజానికి యువత యొక్క శక్తి తోడ్పడాలనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను. నేను ఇచ్చే ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు నా వంతుగా స్వీకరించి రేపు నా యొక్క ఆశయాలకు మీరు కూడా చేయగలిపి ఉపయోగపడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే 18వ తారీఖు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, మీకు ప్రిపేర్ కావాలి. కాబట్టి నేను కూడా ప్రత్యేకంగా టైం తీసుకోకుండా, మీరు ఏదో ఎగ్జామినేషన్ సంబంధించిన ఆర్టికల్స్ ఇస్తున్నారు కాబట్టి సార్ నాకు ఎక్కువ టైం పడుతుంది సార్, ఆ టైంలోనే నేను ఇచ్చిపోతాను, ఆ టైం వృధా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సమయం తీసుకోవడం జరిగింది. నేను ఇచ్చే ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్లాన్స్ రేపు అందరూ వాటి మీద ఎగ్జామ్స్ రాయండి. నేను ఇచ్చినట్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ ఆకాంక్షతో ఇచ్చిందో ఆ ఆకాంక్షతో ఇచ్చిన కదా, ఆయన ఆకాంక్ష నెరవేరాలి, మేము కూడా చేయి కలపాలనే ఉద్దేశంతో ఉండాలి. మన ఉపాధ్యాయులకు కూడా అప్పుడు పేరు వస్తుంది, మన తల్లిదండ్రులకు పేరు వస్తుంది, మనం పుట్టిన ఊరికి పేరు వస్తుంది. అన్ని రకాలుగా మనం అన్ని అవకాశాలు చేజెక్కించుకొని సమాజంలో మనకంటూ ఒక స్థానాన్ని చేజెక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ చిన్ని అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయులకు మరొకసారి ధన్యవాదాలు.